మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు అదేవిధంగా ముఖ్యంగా చాలామంది కూడా షుగర్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి ప్లేస్లో ఇప్పుడు బెల్లంని వాడచ్చా? సో దీని గురించి బెల్లం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో, ఎలాంటి బెల్లంని వాడాలి ఆహారంలో అనేది తెలుసుకుందాం. మనతో పాటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అలాగే హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ శ్రద్ధా వ్యాస్ గారు. నమస్తే మేడం. నమస్తే. ఇటీవల కాలంలో బెల్లం వాడకం చాలా ఎక్కువగా పెరుగుతుంది మేడం. సో ఇది కరెక్టేనంటారా? డయాబెటీస్ వాళ్ళు కూడా బెల్లాన్ని యూజ్ చేయొచ్చు, కాఫీ టీలో వీటిని వాడచ్చు అని చెప్తుంటారు. కరెక్టే అంటారా? కరెక్టే, కానీ బెల్లం ఈజ్ వెరీ యూస్ఫుల్. షుగర్ కంటే చాలా ఉపయోగం బెల్లంలోనే ఉంది. కానీ స్వీట్నెస్ దీంట్లోనే ఎక్కువ కనిపిస్తుంది కదా. స్వీట్నెస్ ఎక్కువ ఉంది, ఇంకా అది హెల్దీ అనుకొని ఎక్కువ మాత్రలు తీసుకుంటే మరి అది నెగటివ్ అవుతుంది. అందుకే డయాబెటీస్ వాళ్ళు చాలా కేర్ఫుల్గా వాడాలి. షుగర్ కానీ బెల్లం కానీ నంబర్ ఆఫ్ క్యాలరీస్ ఎక్కువనే ఉంది, స్వీట్నెస్ ఎక్కువనే ఉంది. మరి ఆ డయాబెటీస్ వాళ్ళు ఎక్కువ మాత్రలో మంచిది అని తీసుకుంటే అది ఏం లాభం, అది నష్టమే. సో మెయిన్లీ బెల్లం వాడినప్పుడు క్వాంటిటీ చాలా ముఖ్యం. ఫస్ట్ థింగ్. సెకండ్, క్వాలిటీ. ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, డైరెక్ట్గా తీసుకుంటున్నారా, ఆర్గానిక్ సోర్స్తో తీసుకుంటున్నారా, అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మధ్య మన సిటీలో సర్వే చేసినప్పుడు బెల్లంలో చాలా అడల్టరెంట్స్ అంటే టాక్సిక్ కెమికల్స్ కనిపించినాయి ఆ సర్వేలో. స్పెషల్లీ ఆ కుళ్ళ పౌడర్ ఇస్తారు కదా, ఆ పౌడర్ లో చాలా సల్ఫర్, పొటాషియం ఇవన్నీ ఎక్సెస్ మాత్రలో ఉంది. అది మన లివర్ కి డైరెక్ట్ డ్యామేజ్ చేస్తుంది. అందుకే జాగ్రత్తగా రిలయబుల్ సోర్స్ నుంచి బెల్లం తీసుకోవాలి. బెల్లం పౌడర్ కానీ బ్లాక్ కానీ, బట్ సోర్స్ షుడ్ బి రిలయబుల్, అది ముఖ్యం. సో అంటే కల్తీ అవి కూడా దాని వల్ల కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది, కల్తీ బెల్లం వల్ల కూడా. సో ఎంత బెల్లాన్ని ఎంత పర్సంటేజ్ లో తీసుకోవచ్చు ఫుడ్ లో? మనం టీ ఆర్ కాఫీ ఏదైనా జ్యూసెస్ లో సో ఎంత మోతాదు వరకు తీసుకోవచ్చు డైలీ? అంటే నార్మల్ వాళ్ళు దే కెన్ టేక్ అప్ టు 2 to 4 spoons వితౌట్ డయాబెటీస్. యంగ్ వాళ్ళు, యాక్టివ్ ఉన్న వాళ్ళు, ఇన్యాక్టివ్ వాళ్ళు అండ్ డయాబెటీస్ పీపుల్ ఓన్లీ రెస్ట్రిక్ట్ టు 1 or 2 spoons అంతే. అది కూడా మార్నింగ్ 1 spoon, నైట్ 1 spoon. క్వాంటిటీ తగ్గించి వాడుకోవచ్చు. షుగర్కి బెల్లంకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి మేడం? చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. షుగర్ అయితే టోటల్ గా ఎంటీ క్యాలరీస్ చెప్పొచ్చు, ఓన్లీ స్వీట్నెస్ ఉంది. అది ప్రాసెస్ చేసి షుగర్ లో ఏం న్యూట్రియంట్స్ అంతా జీరో, ప్రాసెసింగ్ చేసిన వల్ల. కానీ బెల్లంలో అయితే ఫస్ట్ ఐరన్ మాత్రం ఎక్కువ ఉంది. అందుకే వింటర్స్ లో స్పెషల్లీ బెల్లం లడ్డూస్ అట్లా ట్రెడిషనల్ రెసిపీస్ లో వాడతారు, ఎందుకంటే ఐరన్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. స్పెషల్లీ గర్ల్స్ కి, గ్రోయింగ్ గర్ల్స్ కి పీరియడ్స్ అప్పుడు కూడా చాలా ఉపయోగపడుతుంది. ప్రెగ్నెంట్ లేడీస్ కి కూడా చాలా యూస్ఫుల్ బెల్లం, ఎందుకంటే ఐరన్ ఈస్ వెరీ హై. నెక్స్ట్ ఈవెన్ యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ ఇవన్నీ కూడా ఎక్కువ మాత్రలో ఉన్నాయి. సో కాంబినేషన్ బెల్లంని ఏ కాంబినేషన్తో తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు మనం ప్రతి స్కూల్స్లో చిన్నపిల్లలందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా చిక్కీలు ఎక్కువగా తింటున్నారు. సో అది మంచి పద్ధతి అంటారా? చిక్కీని దట్ ఈస్ పర్ఫెక్ట్ యాక్చువల్లీ. చిక్కీ యూ కెన్ హ్యావ్ లైక్ పీనట్ చిక్కీ, పల్లి తిల్ సీడ్స్ తో కూడా కలిపి తీసుకోవచ్చు. ఇంకొకటి నార్త్ ఇండియాలో అయితే చాలా ఫేమస్, అది చనా కూడా తీసుకుంటారు వాళ్ళు. చనా బెల్లం అబ్జర్ప్షన్ ఎక్కువ అవుతుంది. ఆ చనా ప్రోటీన్ వల్ల అబ్జర్ప్షన్ ఎక్కువ అవుతుంది, పల్లి ప్రోటీన్ వల్ల కూడా అబ్జర్ప్షన్ ఎక్కువ అవుతుంది. దట్ ఈస్ బెస్ట్ కాంబినేషన్. సెకండ్ బెస్ట్ ఏంటంటే ఆ ట్రెడిషనల్ లడ్డూస్ లో తీసుకుంటే డ్రై ఫ్రూట్స్ తో కలిపి తీసుకుంటే బెస్ట్. ఇప్పుడు రీసెంట్ గా మనకి స్వీట్ షాప్స్ లో కూడా ఇలాంటివే దొరుకుతున్నాయి. సో డ్రై ఫ్రూట్స్ తో బెల్లం మిక్స్ చేసి దట్ ఈస్ బెస్ట్. డ్రై ఫ్రూట్ లడ్డూస్ విత్ బెల్లం అండ్ కొంచెం ఘీ కూడా పెడితే అది మంచి కాంబినేషన్ అవుతుంది. సో గ్రోయింగ్ చైల్డ్ కి చాలా మంచిది అన్నారు ఇది. సో ఏ ఏజ్ నుంచి తినొచ్చు మేడం? ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఏం లేదు, చిన్న పిల్లలకి కూడా ఇవ్వచ్చు. బట్ స్పెషల్లీ గ్రోయింగ్ ఏజ్, గ్రోత్ స్పర్ట్ అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ స్టార్టింగ్ ఫ్రమ్ 1st class to 10th class అప్పుడు ఎక్కువగా ఇవ్వాలి. షుగర్ వ్యాధిగ్రస్తులు ఏం చేస్తారంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళు అస్సలు స్వీట్ ని టచ్ చేయాలంటేనే భయపడతారు. అలాంటి వారు కొంతైనా ఇలా బెల్లంతో ఉన్న స్వీట్ ని తీసుకోవచ్చా? టేస్ట్ చేయడం కోసం, టేస్ట్ కోసమే. మెయిన్ డేంజర్ ఏంటంటే ఓకే తీసుకోవచ్చు అనగానే వాళ్ళు ఎక్కువ మాత్రలు తీసుకుంటారు. ఇప్పుడు కేక్ కూడా మీరు చూస్తారు, షుగర్ ఫ్రీ అంటారు, పెద్ద కేక్ షుగర్ ఫ్రీ కదా అని తీసేస్తున్నారు. మెయిన్లీ మాత్ర చాలా స్ట్రిక్ట్ గా
ఫాలో Follow అవ్వాలి. సో మీరు అన్నట్లుగా అంటే ఒక స్వీట్ వరకు టేస్ట్ చేయొచ్చా? సో టేస్ట్ ఇప్పుడు చేయవచ్చు. బెల్లంతో ఉండే చిక్కీని తయారు చేస్తారు కదా, ఒక చిక్కీ చిన్న బ్రిక్ లా ఉంటుంది చిన్న కదా, బ్రిక్ తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఈవెన్ లడ్డు కూడా ఒక హాఫ్ లడ్డు తీసుకోవచ్చు. ఎవ్రీడే తీసుకోకూడదు. ఆహా, వారంలో ఎన్ని రోజులకు ఒకసారి తీసుకోవచ్చు? ఓకే. 2 డేస్లో ఒకటి తీసుకోవచ్చు. మరి ఆ మెడిసిన్ టైమింగ్ ప్రకారంగా తీసుకోవాలి. అంటే షుగర్ టాబ్లెట్ ఎప్పుడు తీసుకుంటున్నారు, కొంచెం గ్యాప్ 30-40 మినిట్స్ గ్యాప్ మరి తీసుకోవాలి అట్లా. మనకి మార్కెట్ లో చాలా రకాల బెల్లం కనిపిస్తుంది మేడం. కొన్ని వైట్ కలర్ లో ఉంటుంది, చక్కెర బెల్లం అంటుంటారు, కొంత బ్లాక్ గా ఉంటుంది, డార్క్ గా ఉంటుంది, తాటి బెల్లం అని, అల్లం బెల్లం అని, ఇలా రకరకాల కాంబినేషన్ తో ఏది బెస్ట్? తాటి బెల్లం చాలా బెస్ట్ అంటుంటారు, కరెక్ట్? తాటి బెల్లం ఈజ్ వెరీ గుడ్. కోకోనట్ పామ్ జాగరీ అంటారు కదా, కోకోనట్ బెల్లం అది కూడా చాలా బాగుంది. డార్క్ ఉంటేనే అది తక్కువ ప్రాసెస్ అయింది, అంటే న్యూట్రియంట్స్ బాగున్నాయి. డార్క్ బెల్లం తీసుకోవాలి ఎప్పుడైనా. లైట్ కలర్ది అంటే ఎక్కువ ప్రాసెస్ చేసి అన్ని న్యూట్రియంట్స్ డిప్లీట్ అయిన తర్వాత వచ్చింది, షుగర్ లాగానే అయిపోతుంది మరి. ఓకే, అప్పుడు షుగర్ కి దానికి పెద్ద తేడా కూడా. కరెక్ట్. సో ది బెస్ట్ అంటే మనకి డార్క్ కలర్ లో డార్క్ కనిపిస్తే మనం కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.